సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ కుమార్ బ్లాగ్స్. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీ అందరికీ అయితే అర్థమైపోతుంది కదా, గణేష్ వీడియో దీనికైతే వచ్చినాను. ఎక్కడ అంటే మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగోల్లో. చాలా అయితే చూసినాను వినాయకులు, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా అన్నీ చూపిస్తాను డీటెయిల్గా. అండ్ ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ పెడతాను, మీ అందరు కూడా రావచ్చు. రావడానికి మీ అందరికి లొకేషన్ కూడా చెప్తాను. ఎగ్జాక్ట్గా నాగోల్ బ్రిడ్జ్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని బ్యాక్ సైడే. అండ్ మీకు వచ్చి డిస్క్రిప్షన్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను, ప్లీజ్ డూ విజిట్. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనుకుంటాను వీడియోకి. చూడండి బ్యాక్డ్రాప్లో. చలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా చూపిస్తాను, చూడండి. చూడండి బోర్డ్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళ ఫస్ట్ షెడ్. ఫస్ట్ షెడ్ పక్కన అక్కడ వచ్చేసి మనకు సెకండ్ షెడ్ కూడా ఉంది, ఇంకా బయట వినాయకుడు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, సో మీరు కాల్ చేయొచ్చు. సో మోడల్స్ కూడా పంపిస్తారు అనుకుంటా. డిఫరెంట్ స్టైల్స్లో చాలా వినాయకులు నేను వచ్చి చూసినాను, ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎన్ని వినాయకులు అంటే చాలా వినాయకులు, పెద్ద వినాయకులు ఉన్నాయి, చూపిస్తాను. సెకండ్ షెడ్లో అవి వచ్చేసి వర్క్ అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్తున్నాయి, ఇలా చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఒక్కొక్క వినాయకుని మీకు చూపిస్తాను క్లియర్గా, ఇలా ఇంత డీటెయిల్గా ఉన్న వర్క్ అంటే చేయడము, ఇంత మిస్టేక్ లేకుండా కూడా. మిస్టేక్ ఉన్నట్టు లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు అయితే కంపల్సరీ క్లియర్ చేసేస్తారు అది. వినాయకులు ఆభరణాలు కూడా చేయడం స్టార్ట్ చేసేసినారు ఫస్ట్ షెడ్లో. ఆర్నమెంట్స్తో సహా అన్ని స్టార్ట్ చేసేసినారు, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు, అంత డీటెయిల్ కూడా ఉంటుంది. సరస్వతి ఆర్ట్స్ అంటే తెలుసు మన అందరికీ. లాస్ట్ కూడా వచ్చి ఇక్కడ వీడియో తీసుకున్నాను, సో ఈసారి కూడా రావాలని చెప్పేసి వచ్చి వీడియో మీ అందరు చూపిస్తున్నాను వినాయకులది. స్టాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి, కూర్చొని ఉన్నాయి వినాయకులు. మనకు వచ్చేసి వెనకాల బ్యాక్డ్రాప్ కూడా వస్తుంది ప్రతి వినాయకునికి. కింద మనకు వచ్చేసి ఇక్కడ రాడ్స్తో చేస్తారు, రాడ్ చేసి దాని మీద మనకు వుడ్ వేస్తారు. చూడండి ఇక్కడ వుడ్ వేసినారు, వుడ్ వేసి దాని మీద మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసి డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి మనకు వెనకాల బ్యాక్డ్రాప్ అనేది వస్తుంది. బ్యాక్డ్రాప్ వచ్చాక మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది వర్క్. సరస్వతి ఆర్ట్స్ వాళ్ళది. మనం వచ్చి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మనకు లొకేషన్ కూడా పెడతాను, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను. సో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళకి. చూడండి ఇక్కడ రఫ్ ఉండకుండా స్మూత్ చేయడానికి పేపర్ అనేది కొడతారు అలా, సో స్మూత్నెస్ అనేది వస్తుంది. వినాయకుని వర్క్ చేస్తున్నారు, ఆభరణాలు అనేది పెడతారు. ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడే పెట్టినారు, అందుకే పచ్చిగా ఉంది అదంతా. ఫస్ట్ షెడ్ కాబట్టి కొన్ని వినాయకులు ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి దుర్గమతం కూడా స్టార్ట్ చేసేసినారు, ఇంకా టైం ఉన్నా కూడా. ఫస్ట్ షెడ్లో కొన్ని వినాయకులు చిన్న మినిమం హైట్ 10 feet అలా ఉన్నాయి. నాకు సెకండ్ షెడ్లో వచ్చేసి చాలా పెద్ద వినాయకులు ఉన్నాయి, కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి, వీడియో మొత్తం అసలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా చూడండి. నచ్చిన మొత్తం లైక్ చేయండి ఖచ్చితంగా. సో చూసుకోండి ఇక్కడ బయట కూడా పెట్టినారు వినాయకులని. ఇవి చిన్న వినాయకులు. ఇందాక చూపించింది ఫస్ట్ షెడ్ వీళ్ళది. సో మొత్తం 2 sheds ఉన్నాయి. ఇవి ఒక షెడ్లానే చేసి బయట కూడా చిన్న విగ్రహాలను తయారు చేసినారు. అన్ని యూనిక్ పీసెస్, యూనిక్ స్టైల్లో చేసినారు. చూడండి అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. చూడండి అన్ని సేమ్ లెక్క ఉంటాయి, కానీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ మోడల్లో చేసినారు. ఇక్కడ వర్క్ అవుతుంది. సో సెకండ్ షెడ్ వీళ్ళది. దీనిలో వచ్చేసి పెద్ద వినాయకులు తయారు చేస్తున్నారు. సెకండ్ షెడ్ ఇది. చూడండి ఇక్కడ ఇది కాన్సెప్ట్. ఇంకా మనము వర్క్ అవుతుంది, వర్క్ అయినాక మనకు తెలుస్తుంది కాన్సెప్ట్ ఏందో. ఇది వినాయకుడు మొత్తం చాలా పెద్దగా ఉన్నాడు, చాలా పెద్ద హైట్స్తో తయారు చేస్తున్నారు విత్ యూనిక్ స్టైల్. చూడండి ఆల్మోస్ట్ అందరికన్నా వీళ్ళు బెస్ట్, ఎందుకంటే అందరు ఇంకా హాఫ్ తయారు చేసినారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఫస్ట్ షెడ్లో చూసినారు కదా, ఎండింగ్ వచ్చేసింది. పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది వీళ్ళది. చూడండి హనుమంతుని స్టైల్లో అనుకుంటా. ఇది మొత్తం కంప్లీట్ అయినాక మనకు క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకొకటి అయితే వీడియో తీస్తాను, మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి వినాయకులవి. ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింట్ వేస్తున్నారు. అట్లా బ్లూ పెయింట్ వేసి దాని మీద ఇంకో కలర్ పెయింట్ వేస్తారు. సో ఫైనల్ అవుట్పుట్ అప్పుడు మనకు వస్తుంది వినాయకుడిది. కింద ఇక్కడ ఫస్ట్ స్టీల్తో వేసి తర్వాత మిక్కిరి గుడ్డు పెట్టి వెనకాల బ్యాక్ డ్రాప్ అనేది కూడా అటాచ్ చేస్తారు దానికి. చూడండి చాలా హైట్ ఉంటుంది వినాయకుడు అయితే. నాకు తెలిసి 22 feet ఉంటుంది. దాని మీద ఇంకా బ్యాక్ డ్రాప్ అనేది వస్తుంది. బ్యాక్ డ్రాప్తో పాటు ఇంకొక 3, 4, 5 feet వరకు హైట్ ఎక్కువ పెరుగుతుంది వినాయకుడిది. ఇక్కడ మనకి ఇంకో యూనిక్ పీస్ వినాయకుడు. చూడండి ఎంత హైట్ ఉన్నాడు. భారీ ఎత్తుల వినాయకులు ఈసారి అయితే వీళ్ళు తయారు చేసినారు. లాస్ట్ టైం ఒకటే షెడ్ ఉంటే ఈ ఇయర్ మనకు వచ్చేసి 2 sheds చేసినారు. ఒక షెడ్లో చిన్న వినాయకులు, ఇంకొక షెడ్లో హైట్ ఉన్న వినాయకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఉన్నాయి. ఇంకా అటాచ్మెంట్స్ ఇలా ఉంటాయి. దాంతోపాటు ఒక్కొక్కటి అటాచ్ చేస్తుంటారు. ఏమైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ ఇలా మనకు పెట్టి కవర్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి ఇంకా భారీ వినాయకులు అటాచ్మెంట్స్ అన్నీ చేయడం అయిపోయింది. ఫైనల్ పెయింటింగ్ ఒకటే పెండింగ్ ఉంది ఈ వినాయకులు ఇక్కడ సైడ్కి. దీని బట్టి మనకు తెలుస్తుంది ఇలా వర్క్ ఎంత స్పీడ్గా చేస్తున్నారు. వర్క్తో పాటు ఇంకా నీట్ కూడా ఉంది వర్క్. చూడండి ఫైనల్ అవుట్పుట్ అయినాక ఇక్కడ చూడండి అటాచ్మెంట్స్ ఇలా చేసి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అటాచ్మెంట్ ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసి తర్వాత మనకి ఇక్కడ ఇలా మొత్తం నీట్గా స్మూత్గా చేసేస్తారు. దాని మీద నుంచి బ్లూ కలర్ పెయింట్ ఇందాక చూపించిన వినాయకుడికి వేసి మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది. ఇక్కడ చేసిన చోట వెళ్దాం మనం. చూసుకోండి సేమ్ చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ పీసెస్ కానీ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా హైట్ విగ్రహాలు వినాయకులు లేవు. వర్క్ మొత్తం చాలా స్పీడ్గా చేస్తారు వీళ్ళు. ఇది ఇంకో యూనిక్ పీస్ వినాయకుడు తలపైన చూసుకోవచ్చు. వినాయకుని తలపైన సో ఇదైతే చాలా బాగుంది విత్ 10 hands. ఇక్కడ కూర్చొని దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు మనకి. సేమ్ అలాంటిదే కానీ బొట్టు మొత్తం ఫినిషింగ్ అయిపోయినా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి వినాయకుడిది ఒకటి. అంటే అన్నీ మనకి ఇప్పుడు చూసినప్పుడు సేమ్ ఉంటాయి కానీ ఫినిషింగ్ అయిపోయినాక మనకు డిఫరెంట్గా డిజైనింగ్ చేస్తారు. పెయింటింగ్తో ఐస్ వర్క్ ఇంకా బొట్టు అవన్నీ చూసుకుని మనకు డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇంకొకటి సేమ్ కొంచెం చిన్న హైట్లో చేసినారు. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి వినాయకుడు చాలా పీసెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా పీసెస్ ఉన్నాయి. ఇంకా బయట కూడా వర్క్ కొన్ని విగ్రహాలు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు వర్క్. యూనిక్ ఇవ్వడం అని చెప్పేసి వీళ్ళ స్టైల్. మొత్తం యూనిక్ పీసెస్. చూసినప్పుడు మాకైతే సేమ్ చెప్తున్నాం కానీ మరీ సేమ్ అన్ని సేమ్ పీసెస్ లాగానే ఉంటాయి. కానీ ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక మనకు తెలుస్తుంది ఏ స్టైల్ ఉంటాయని చెప్పేసి. మనకు దీని వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. ఇంకా హైట్ అవుతుంది వినాయకుడు సైజ్ మొత్తం. చాలా ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి యూనిక్ పీస్ వినాయకుడు మనకు కూర్చొని దర్శనం ఇస్తున్నారు. విత్ 4 hands కూర్చొని ఉన్నాడు వినాయకుడు. చాలా బాగుంది ఇది. ఇంకొక పీస్ కూడా ఉంది ఇక్కడ
చూడండి వర్క్ మొత్తం చాలా స్పీడ్గా చేస్తున్నారు అండ్ అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది. ఈ సరస్వతి ఆర్ట్స్ అంటే మనకు ఐడియా ఉంది. చూడండి లేట్ అయింది నేను వచ్చే వరకు, ఈవినింగ్ అయిపోయింది, అందుకోసం మళ్ళీ లైట్స్ వేయించుకొని అయితే వీడియో తీస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ అంతా ఫినిషింగ్ వర్క్ అంతా అయితే మాత్రం ఇంకా మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జస్ట్ ఇంకా జాయింటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో చూసినారు కదా, జాయింటింగ్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇవి హైట్ ఉన్నాయి కాబట్టి వినాయకులు వీళ్ళు మెల్లగా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే అవుట్పుట్ మంచిగా రావాలని చెప్పేసి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ చూసుకోండి వినాయకుడు మనకి ఇలా దర్శనం ఇస్తున్నాడు 4 హ్యాండ్స్తోని. చాలా భారీ హైట్ ఉన్నాడు వినాయకుడు. సిట్టింగ్ పొజిషన్ లాగా చూసుకోండి. చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి విత్ యూనిక్ స్టైల్, డిఫరెంట్ మోడల్స్, చాలా హైట్ కూడా ఉన్నాయి. చూడండి మొత్తం 10 చేతులు ఉన్నాయి వినాయకునికి. ఇక్కడ 6 హ్యాండ్స్.